నష్టాన్ని కలుగు చేసేది ఏది? ఈ మూడిట్లో ఏది పాడైనా నష్టమే. కానీ వాటి ప్రభావం ముందు చూసారా? వంట పాడైతే, ఉదయం చేసిన టిఫిన్ పాడైతే మధ్యాహ్నం భోజనం రుచిగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం చేసిన భోజనం పాడైతే రాత్రికి భోజనం రుచిగా చేసుకోవచ్చు. వంట నష్టమైతే ఆ నష్టం యొక్క కష్టం ఒక పూట ఒక రోజు, అంతే కదా? అంతే, దట్స్ ఇట్. మరలా తెల్లారిన తర్వాత రుచికరమైన భోజనాలు చేసుకుంటాం. దాని నష్టపు తీవ్రత ఒక పూట ఒక రోజు. అలాగే పంట పాడైతే నష్టమే, అది నష్టం కాదు అనటానికి లేదు. పంట యొక్క నష్టం, దాని తీవ్రత ఒక సంవత్సరం. మరలా వచ్చే సంవత్సరం పంట వేస్తాం, సమృద్ధిగా పండుతుంది, కష్టం అంతా తీరిపోతుంది. జీవితంలో జంట పాడైతే అది ఒకరోజు నష్టం కాదు, ఒక సంవత్సరం నష్టం కాదు. జంట పాడైతే దాని నష్టం జీవితాంతం అనుభవించాలి. జీవితాంతం అనుభవించడం మాత్రమే కాదు, కొసమేర్పు ఇంకో మాట చెప్తాను, జీవితాలు నష్టపోతాయి. జీవితం కాదు, జీవితాలు నష్టపోతాయి. అందుకనే ప్రతి వ్యక్తి మంచి జంటను, మంచి జతను కలిగి బ్రతకాలి. అందుకనే ఆదికాండంలో ఒక మాట చూస్తాం కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలామంది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే, అంటే తొందరగా పెళ్లి చేసుకుంటారా బాబు, మీరు జంట అయిపోతే దరిద్రం పోద్ది అని అనుకుంటారు. అసలు నేనంట, కొంతమంది జీవితాలు దరిద్రం చుట్టుకునేది అప్పుడే. పెళ్లి కాక మునుపు యోసేపు లాగుంటాడు, పెళ్లి కాక మునుపు ఎస్తేర్ లాగుంటారు. ఏమంట పెళ్ళి అయిపోద్దో అదే. ఇందాక మీరు చూశారు కదా, అందరి జీవితాల్లో కాదు, అలాగని ప్రతి ఇంట్లో స్త్రీయే సమస్య కాదు, పురుషుడే సమస్య కాదు. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు సమస్య అవుతారు, మరి కొన్ని కుటుంబాల్లో పురుషులు సమస్య అవుతారు. కానీ ఒక పెద్దలు ఏమంటారంటే, నేను చదువుకునేటప్పుడు మా రూములో ఎవడు రాశాడు నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. కానీ రాసింది మాత్రం, నేను చదివింది మాత్రం ఖచ్చితం. ఏమని రాశాడో తెలుసా? వైఫ్ ఈజ్ ఏ నైఫ్ టు కట్ యువర్ లైఫ్ అన్నాడు. విన్నారా? అట్లాగని అన్ని కుటుంబాల్లో స్త్రీ అని కాదు. ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడంటే జంట చేసుకోమన్నాడు కదా. ఎందుకు జంట చేసుకోవాలి? ఎవరిని జంట చేసుకోవాలి? అద్భుతం. ఎందుకు ఒంటరిగా ఉండకూడదు? జంట ఎందుకు కావాలి? ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. భక్తుడు ఏమంటాడో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారట. అంటే జంట అవటాన్ని బట్టి శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే ఆ జంట ఎవరై ఉండాలో తెలుసా? దేవుడై ఉండాలి. నీ బ్రతుకుకు దేవుడు ఒక్కడు తోడైతే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి వ్యక్తి తన జీవితంలో, నేనంట, తన లైఫ్ పార్ట్నర్గా దేవుని చేసుకోవాలి, తన జీవిత భాగస్వామిగా. అందుకని యేసన్న గారు ఒక పాట రాశారు కదా, నా జీవిత భాగస్వామివి నీవు అన్న. పురుషోత్తం అన్న, మీ జీవిత భాగస్వామి ఎవరు? సిస్టరా? సిస్టర్ అయితే అన్యాయమే, సిస్టర్ చేసుకోండి. కానీ సిస్టర్ కంటే ముందుగా ప్రతి వ్యక్తి తన బ్రతుకులో దేవుని జీవిత భాగస్వామిగా చేసుకుంటే, నువ్వు ఒక్కడివి 1000 అద్భుతాలు చేస్తే, దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే 10,000 అద్భుతాలు చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని జంటగా చేసుకున్న తర్వాత, లోకంలో మనం బ్రతుకుతున్నాం, మంచి స్నేహితుని జంటగా చేసుకో, మంచి సేవకుల్ని జంటగా చేసుకో, మంచి సేవకురాల్ని జంటగా చేసుకో. ఎట్ దట్ సేమ్ టైం ఓ మంచి భర్తని, ఓ మంచి భార్యను జీవితంలో జంటగా చేసుకుంటే, మంచి సేవకులను జంటగా చేసుకుంటే, మంచి సేవకురాల్ని జంటగా చేసుకుంటే, మంచి సేవకురాల్ని జంట, నీ ఇల్లే అద్భుతాల నిలయంగా దేవుడు మారుస్తాడు. జంట పాడైపోయింది అనుకోండి, ఎంత అపార నష్టం కలిగిద్దో. జంట బాగుంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో.
హృదయపు లోతులో నుంచి దివ్యమైన వర్తమానం. అబ్రహాము శారాల జంట అద్భుతాల వేదిక. అబ్రహాము శారాల జంటను గూర్చి ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఎలా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా అతని సంతాన మూలముగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడు. అసలు ఆ మాట చూడండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల, లైవ్ చూస్తున్న బిడ్డలారా నా చేతులెత్తి దీవిస్తున్నాను. అంత నమ్మాడు. భర్త భార్యను నమ్మాడు, భార్య భర్తను నమ్మింది, వారిద్దరూ దేవుని నమ్మారు. ఆ జంట అద్భుతాల జంటగా దేవుడు మార్చాడు. ఆ అబ్రహాము సంతతిలో నుండే యోధా గోత్రం పుట్టుకొచ్చింది. అబ్రహాము సంతతిలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు పుట్టుకొచ్చారు. ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఒక్క జంట ప్రపంచ చరిత్ర తిరగరాసింది. అమ్మా, మీ భార్యాభర్తల జంట సరైనదైతే, మీరు వెళ్ళే సంఘపు జంట సరైనదైతే, మీ స్నేహితుల జంట సరైనదైతే, మీరు సేవ చేసే చోట సరి అయిన సేవకురాళ్లతో సేవకులతో మీరు జత చేసిన వాళ్ళైతే, ఆ జత భూలోక వంశములన్నీ దీవించబడటానికి కారణమవుతుంది. ఆమేన్ చెప్దాం. బైబిల్లో ఒక భ్రష్టమైన జంట ఉంది. ఇది అద్భుతాల జంట కదా, అబ్రహాము శారాల జంట అద్భుత జంట కదా. నేను అడుగుతా, బైబిల్లో భ్రష్టమైన జంట ఏది మీకు తెలిసి? సరే, లైవ్లో ఉన్న వాళ్ళని అడుగుతా. తమిళ జూమ్లో ఉన్న వాళ్ళని చూపించు. బైబిల్ అంతటిలో అత్యంత భ్రష్టమైన జంట ఏమండి? సరే, మీరేం ఏదో చెప్తున్నారు, పెదాలు కదుపుతున్నారు. జూమ్లో ఉన్న వాళ్ళారా, మీరు నోరు తెచ్చి చెప్పండి. నేను మోగ వార్తలు బాగా చదువుతాను, నాకు అర్థం అవుతాయి. మీరు సైకి చేయండి చూద్దాం. ఎస్, ఎవరో తెలుసా? ఎస్, ఆహాబు యెజెబెల్. భ్రష్టమైన జంట. ఎంత భ్రష్టమైన జంట అంటే, వాళ్ళు నాశనమైనది కాకుండా వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు దరిదాపు 70 మంది ఒకే రోజు ఉరివేసి చంపబడ్డారండి. ఒకే రోజు. ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే, రెంతకు తగ్గ బొంత, జాడికి తగ్గ మోత అంటారు చూసారా? దొందు దొందే అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి. భార్య దారి తప్పితే ఎవరు సరి చేయాలి? భర్త సరి చేయాలి. భర్త దారి తప్పితే ఎవరు సరి చేయాలి? భార్య సరి చేయాలి కదా.
అయితే ఒకరినొకరు సరి చేసేది లేదు, ఇద్దరు తప్పుడు త్రోవకి వెళ్ళిపోయారు. అందుకని ఆ కుటుంబాన్ని గురించి బైబిల్ ఒక భయకంపితమైన మాట రాసింది. చూడండి ఆ మాట, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం నుంచి. నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను, 1 గంట లోపు నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూడండి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నాతో కలిసి చెప్పండి, నేను మీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేసేది. నేను ఇందాక ఒక మాట చెప్పా, అమ్మా, వంట పాడైతే ఒక రోజు నష్టం, పంట పాడైతే 1 సంవత్సరం నష్టం, జంట పాడైతే జీవితకాల నష్టం, జీవితాలు నష్టపోతాయి. నేను చెప్పిన మాట విన్నారు కదా. ఇక్కడ నష్టపోయింది ఒక జీవితం కాదు, జీవితాలు నష్టపోయాయి. ఎవరి జీవితం నష్టమైపోయింది? ఆహాబు యెజెబెలుది. అంతటితో ఆగిపోయిందా? అతని సంతతి కూడా. చూడండి ఆ మాట, నీ మీదకి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేస్తాను. అల్పులేమి ఘనులేమి, మిమ్మల్ని నాశనం చేయటమే కాదు, మీ సంతతి నాశనం అవటమే కాదు, ఆహాబు ఇంటి వారి పక్షాన ఎవరైనా సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేశారా? నా వైపు చూడండి. అబ్రహాము శారాల జంట, కపుల్, అద్భుతమైన జంట, అద్భుతాల వేదికగా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్ర తిరగరాసిన కుటుంబంగా మారిపోయింది. ఆహాబు కుటుంబం కాలగమనంలో ఒక్కళ్ళు కూడా మిగలకుండా ఆహాబు కుటుంబీకుల రక్తాన్ని కుక్కలు నాకాయట. నా వైపు చూడండి, ఎవరు? నా వైపు చూసి చెప్పండి, ఎవరు? ఆహాబు కుటుంబీకుల రక్తాన్ని కుక్కలు నాకాయట. భార్యను సమాధి చేద్దామంటే అవయవాలు దొరక్క ఖైమా కొట్టిన మాంసం ఉంటుంది చూసారా, అరికాలు నుంచి నడినెత్తి వరకు ఖైమా కొట్టిన మాంసంలాగా మొక్కలు అయిపోయాయి. చెడ్డ జంట. వారు చెడిపోవటం కాదు, వారి పిల్లల తరం చెడిపోయింది. వాక్యం వింటున్న అయ్యలరా, ఒక తండ్రిగా నా చేతులెత్తి జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. వంట పాడైతే 1 పూట నష్టం, పంట పాడైతే 1 సంవత్సరం నష్టం, జంట పాడైతే జీవితాలు పాడైపోతాయి. అదే నేనంట, జంట బాగుంటే జీవితకాలం బాగుపడటమే కాదు, జీవితాలు బాగుపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సో బెస్ట్ కపుల్. ఇది భార్యాభర్తలకు సంబంధించింది మాత్రమే కాదు. స్నేహం, ఎలాంటి సేవకులతో సహవాసం చేయాలి, ఎలాంటి స్నేహితులతో సహవాసం చేయాలి, ఎలాంటి సంఘంతో మనం కట్టుబడి ఉండాలి. కపుల్, జంట 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 జంటని ఇంగ్లీష్లో ఏమంటారు? షేరా? ఏం తమ్ముడా, షేర్ మార్కెట్లో అలవాటు ఉందా ఏంటి? జంటను ఏమంటారు? కపుల్. COUPLE. సి స్టాండ్స్ ఫర్, ఈ 6 అక్షరాలు ఉన్నాయి చూసారా, ఈ 6 అక్షరాల్లో నుంచి ఒక్కొక్క మాట మీకు గుర్తుకు తెస్తా. సి స్టాండ్స్ ఫర్ కమిట్మెంట్. మన బ్రతుకులో మనం ఎవరిని జంటగా చేసుకోవాలనుకున్నాం? మొదట యేసయ్యను జంటగా చేసుకోవాలనుకున్నాం కదా. అదిగో యేసయ్య చేతిలో చేయేసి, తమ్ముడు ఆ ఫోటో చూయించు, యేసయ్య చేతిలో చేయేసి కమిట్మెంట్. అయ్యా, నా బ్రతుకు దినాలంతా నీకు మాత్రమే నేను దాసుడిగా ఉంటా, నీకు మాత్రమే నేను బానిసగా ఉంటా. నీ చెయ్యి నేను ఎన్నడూ విడిచిపెట్టనయ్యా, నీ చెయ్యి నేను ఎన్నడూ విడిచిపెట్టనయ్యా, నా చెయ్యి కూడా నీవెన్నడూ విడిచిపెట్టొద్దయ్యా. నీకు నాకు మధ్యలో సైతానుగాడు ప్రవేశించకూడదు. ఆ అంకిత భ్రమంతో దేవుని జంటగా చేసుకో. నీ బ్రతుకునే అద్భుతాల వేదికగా దేవుడు మారుస్తాడు. ఎట్ ద సేమ్ టైం మీలో వివాహమైన బిడ్డలకు చెప్తున్నాను, భార్యతో ప్రమాణం చేసావు కదా, భర్తతో ప్రమాణం చేసావు కదా. ఎలాంటి ప్రమాణం? కరువైనా ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ఉపద్రవమైన, మేలైన కీడైన, ఆరోగ్యమందు అనారోగ్యమందు,
ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నాను అని కమిట్మెంట్ అయ్యావే, దేనికి నువ్వు కమిట్మెంట్ అయ్యావో, ఏ ప్రమాణం అయితే చేసావో, మీ భార్యాభర్తల మధ్యలో ఇంకొకరు జొరబడకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. తొలిటి కుటుంబం పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? అవ్వాదాముల కుటుంబం పాడవటానికి కారణం ఏంటో తెలుసా? వారి మధ్యలో సైతానుగాడు ప్రవేశించాడు. యవన బిడ్డలారా, మీకు ఒక విలువైన మాట చెప్తాను. వివాహమైన బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వివాహమైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలా ప్రమాణం చేసుకున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, పరాయి కన్యకను నేను ఎలా చూడగలను, పరాయి స్త్రీని నేను ఎలా చూడగలను అంటే ఎవరికి కమిట్మెంట్ అయ్యాడు? ఏ భార్యనైతే వివాహం చేసుకున్నాడో, నా బ్రతుకంతా నా భార్యతోనే, నా బ్రతుకంతా నా భర్తతోనే, మా ఇద్దరి మధ్యలో ఇంకొక స్త్రీ, మా ఇద్దరి మధ్యలో ఇంకొక పురుషుడు అడుగు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వమని ఒక అద్భుతాల జంటగా యోబు జంట నిలవబట్టడానికి దేవుడు కృప చూపించాడు. యోబు భార్య కూడా చాలా భక్తి కలిగింది. ఒకనొక సందర్భంలో బాధ తట్టుకోలేక భార్య ఏదో ఒక మాట అంది. ఏమంది? ఎందుకయ్యా దేవుడు దేవుడు అంటావు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంది. ఆ మాట అన్నప్పుడు యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడవద్దన్నాడు. నేనంట, భార్యను మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆవిడ మంచి జ్ఞానం కలిగింది, మంచి జ్ఞానం కలిగింది. అమ్మా, ఎంత జ్ఞానం కలిగిన నీవు ఆ మూర్ఖులు మాట్లాడేట్టు మాట్లాడతావేంటి? వద్దు అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు అంత అద్భుతమైన వాడు. కమిట్మెంట్, ఒకరికొకరు కమిట్మెంట్, అంకిత భావం అయిపోయారు. అద్భుతం తెలుసా? వాళ్ళ గర్భాన పుట్టిన 3 పిల్లలను గూర్చి, కుమార్తెలు గూర్చి రాసి ఉంటుంది బైబిల్లో. యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశంలో లేరట. ఎందులో సౌందర్యవతులు అనుకుంటున్నారు? పరిశుద్ధతలో, ఆత్మీయతలో, దైవభక్తిలో ఆ కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశంలో లేరట. ఎందుకంత అద్భుతమైన కుమార్తెలు, అంత అద్భుతమైన కుమారులు యోబుకు దేవుడు అనుగ్రహించాడో తెలుసా? ఆ జంట కమిట్మెంట్, పవిత్రమైనటువంటి జంట. ఆ పవిత్రమైన జంటలో నుండి చరిత్ర తిరగరాసే కుమారుల కుటుంబాన్ని, కుమార్తెల కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు వివాహం కాకుండానే కాలుజారి తప్పటడుగు వేసి, ఆ అమ్మాయి నాకు లైఫ్ పార్ట్నర్, ఈ అమ్మాయి నాకు లైఫ్ పార్ట్నర్, రేపు తిరిగి పెళ్లి చేసుకుంటాం కదా, తప్పే ఉందని సహజీవనం చేసి కుటుంబాలను భ్రష్టు పట్టిస్తున్నారు. యవన బిడ్డలకు ఒక హెచ్చరిక. అమ్మా, యవన పిల్లలు ఉంటే ఈ మాట విననీయండి. చూడండి ఆ మాట, మత్తయి సువార్త. మరొక జంటను గురించి చెప్తాను, అదే మరియా యోసేపుల జంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. 24-25 వచనాలు నాతో కలిసి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఒకసారి నా వైపు చూడండి. ఎంత పవిత్రత కలిగిన జంటో ఈ జంట. యోసేపుతో మరియకు ప్రధానం అయిపోయింది. ఈలోపు ఒక సమాచారం తెలిసింది, ఆవిడ గర్భవతి అని. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు. యేసయ్యను కనే వరకు మరియను ముట్టలేదట. ఎంత నిగ్రహత కలిగినోడు! అరే, రేపు తిరిగి మనం పెళ్ళి అయిపోతుంది కదా, మనకు వివాహం అయిపోతుంది కదా, ఆ తర్వాత తిరిగి మనం భార్యాభర్తలుగానే ఉంటాం కదా, మంచిది పానేయండి, కానిద్దాం అని చెప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళాల. చూడండి, వివాహం జరిగే వరకు యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. వివాహం అయ్యే వరకు మరియ తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఆ కన్యకల గర్భంలో నుండే లోకరక్షకులను దేవుడు పుట్టించాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆ కన్యక గర్భంలో నుండి లోకరక్షకుణ్ణి దేవుడు పుట్టించాడు. ఆ లోకరక్షకుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యవన బిడ్డలారా, నేను ఆ అమ్మాయిని నచ్చా, ఈ అమ్మాయిని ప్రేమించా,
ఈ అమ్మాయితో వివాహం చేస్తే సరి అని నువ్వు తొందరపడి చేసుకున్నావా? ఇది తప్ప ఒప్ప అది ప్రక్కన పెడదాం. ఆ అమ్మాయిని ప్రేమించా, నేను వివాహం చేసుకుంటా. ఈ అమ్మాయిని ప్రేమించా, వివాహం చేసుకుంటా. రేపు ఎడితిరిగి వివాహం చేసుకుంటున్నా కాబట్టి నేను సహజీవనం చేస్తానని వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్తే ఇది తప్పో ఒప్పో మీ నోటితో ఒప్పిస్తా. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, రేపు మీ పిల్లలు కూడా డాడీ నేను కూడా పలానా అమ్మాయిని ప్రేమించా, నాకు పెళ్లి చేయి డాడీ అని నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి అంటే ఆ మాట వినటంతో నా బంగారు కొండ ఎంత ఘనకార్యం చేసావు నాయన, ఎక్కడ ఎప్పుడు చేయమంటావు అని పరిగెత్తుకుంటా చేస్తావా? రే బుద్ధి లేనోడా, చిన్నప్పుడు నీకు ఏ బట్టలు కొనిపెట్టాలో మేం కాదా సెలెక్ట్ చేసింది? ది బెస్ట్. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ప్రతిదీ మేం కాదా సెలెక్ట్ చేసింది? ఉత్తమమైన దాన్ని నీకు ఇవ్వలేదా? మరి ఇవన్నీ చేసినప్పుడు నీ పెళ్లి దగ్గర ఎవరు నీకు మంచో మేము నిర్ణయం తీసుకోలేమా అని తల్లిదండ్రులు అంటారు కదా. నేనంట, ఒకవేళ నువ్వు ఆ మాట అన్నావు అనుకో, అప్పుడు నీ కొడుకు ఏమంటాడు తెలుసా? డాడీ నువ్వు చేస్తేనేమో ఉప్పా, నేను చేస్తేనేమో తప్ప, నీ కొడుకు ఎక్కడ అంటాడునని నీ తప్పే నీ నోటికి తాళం వేస్తుంది. నా చేతులు ఎత్తి జోడించి దండం పెట్టి చెప్తున్నా, ఈ బాధ మీకు ఇప్పుడు అర్థం కాదు, వివాహం చేసుకున్నప్పుడు అర్థం కాదు, వివాహం చేసుకున్న 2-3 సంవత్సరాల తర్వాత అర్థం కాదు. నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారే, అయ్యో ఆ బాధ గుండె కోత. మరియా యోసేపులను చూడండి, ఆ జంట ఎంత పవిత్రమైన జంట అంటే వివాహమయ్యే వరకు ఆవిడ తన ప్రక్కనే ఉన్న తన ఇంటిలో ఉన్న ఆమెను కూడలేదు. నేనంట యోసేపుకి ఇంత పవిత్రత ఎందుకు వచ్చిందో తెలుసా? యోసేపు ఏ వంశంలో పుట్టినవాడంటే బోయాజు వంశంలో పుట్టినవాడు. బోయాజు ఎలాంటి వాడో తెలుసా? ఆ రాత్రి తన ప్రక్కనే మధ్యరాత్రి పూట ఒక అమ్మాయి వచ్చి తన ప్రక్కన పండుకుంటే ఆ అమ్మాయిని పట్టుకొని దొరికిందిరా ఛాన్స్ అని అనుకోకుండా ఎంత కమిట్మెంట్ కలిగినాడో తెలుసా? మధ్యరాత్రి పూట ఒక అమ్మాయి వచ్చి తన ప్రక్కన పండుకొని ఉంటే ఆ అమ్మాయిని ఇట్లా తట్టి, నా కుమారి ఏమన్నాడు? నా కుమారి. అలాంటి పవిత్రపు వంశావళిలో నుండి పవిత్రుడైన యోసేపు పుట్టుకొచ్చాడు. ఆ పవిత్రుడైన యోసేపులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఎలాంటి జంట? బజారు జంట కాదు, బజారుగా తిరిగిన జంట కాదు, పోకిరిగా తిరిగిన జంట కాదు. ఇంత అద్భుతాల జంటలో నుండి చరిత్ర తిరగరాసే చరిత్రకారులు పుట్టుకొచ్చారు. ఎవరి బిడ్డలారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. చెల్లి, నా చేతులెత్తి నేను దీవిస్తున్నా. నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు చేయునుగాక. నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి నీ గర్భములో నుండి లోకరక్షకులను దేవుడు పుట్టించునుగాక. ఒకవేళ గతంలో తప్పేదైనా జరిగిందా? సరే, తెలుసో తెలియకో జరిగిపోయిందా? ఇక మీదటైనా దేవా నా భార్యతోనే కమిట్మెంట్, నో, ఇంకొక దురాత్మ మాలో ప్రవేశించడానికి చోట్లేదు, చావైనా బ్రతుకైనా నా జీవిత భాగస్వామితోనని మీ వివాహ బంధాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకుంటారో మీ ఇంటిని వేదికగా చేసుకొని అద్భుతాలు దేవుడు సృష్టించడం ప్రారంభిస్తారు. సి స్టాండ్స్ ఫర్, చెప్పండి, కమిట్మెంట్. ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్నెస్. ఓపెన్నెస్ అంటే రహస్య జీవితం భార్యాభర్తల మధ్యలో, కుటుంబంలో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో పొరపాటున ఉండకూడదు. ఈరోజు చాలా కుటుంబాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లల ఫోన్ తల్లిదండ్రులు ముట్టుకోలేని పరిస్థితి. ఒకవేళ ముట్టుకున్నా ఓపెన్ చేయలేరు. ఎందుకు? లాక్. ఒకప్పుడు ఇంటికి లాక్ వేసిన మాట ఏనా, ఇప్పుడు ఫోనుకు లాక్. పాస్వర్డ్ తల్లికి చెప్పడు, పాస్వర్డ్ తండ్రికి చెప్పడు. ఎవరిని బిడ్డలారా, కుటుంబంలో ఓపెన్నెస్ ఉండాలి. అమ్మా, మీ పిల్లలు ప్రక్కనే ఉన్నారా? నేను అడుగుతున్న మాట మీ పిల్లల్ని అడగండి. ఎవరిని బిడ్డ, నీ సెల్ ఫోన్ మీ అమ్మకు ధైర్యంగా ఇచ్చి, అమ్మా దీని పాస్వర్డ్ ఇది, ఇదిగో గ్యాలరీ పాస్వర్డ్ ఇది, వాట్సాప్ పాస్వర్డ్ ఇది, ఇదిగో చూడమ్మా అని ఎంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు ధైర్యంగా చేతులకు ఫోన్ ఇచ్చి పాస్వర్డ్ చెప్తున్నారు?
తల్లిదండ్రులకు కూడా నీ పాస్వర్డ్ తెలియదంటే ఎక్కడో రహస్య జీవితం నీకుంది, జాగ్రత్త. ఆ తల్లిదండ్రుల పిల్లల జంట సరైంది కాదు, అది ఆహాబు యెజబెలు జంట. కొంతమంది భార్యలు ఉన్నారు, భర్తకి అకౌంట్ నెంబర్ చెప్పదు, నీ అకౌంట్ నీదే, ఏమా నా అకౌంట్ నాదేనా, నీ జీతం నీదే, నా జీతం నాదే, నీ జీతం లెక్క నేను అడగను, నా జీతం లెక్క నువ్వు అడగొద్దు, నా బ్యాంక్ అకౌంట్ నాదే. భార్యాభర్తల మధ్యలో ఓపెన్నెస్ ఉండదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం, అవ్వ ఆదాములను గూర్చి ఏమని రాసిందో తెలుసా? వారిద్దరూ దిగంబరులయ్యుండిరి అనండి మాట. ఎవరిద్దరూ చెప్పాలి, ఎవరిద్దరూ? చాలా చోట్ల పెళ్ళిళ్ళలో ఆ వచనం చదివించడం, అదేదో బిడియంగా సిగ్గుగా, అబ్బే ఆ మాట ఏం చదువుతావు. అసలు నేనంట కుటుంబ రహస్యం అంతా అక్కడే ఉంది, దింబ రహస్యం అంతా అక్కడే ఉంది. దిగంబరి అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త దగ్గర భార్యకు దాపరికం ఉండకూడదు. భార్య ప్రతిదీ పోసగుచ్చినట్లుగా, వివాహమైన తర్వాత జరిగే ప్రతిదీ భార్యకు పోసగుచ్చినట్లు చెప్పాలి, భర్తకు పోసగుచ్చినట్లు చెప్పాలి. ఎక్కడ చూసినా రహస్యం రహస్యం రహస్యం. ఒక అమ్మాయి ఎండి అంటే మాస్టర్ ఆఫ్ డాక్టర్ ఉంది చూసారా, ఎంఎస్ చేసింది, సర్జన్, గొప్ప వైద్యురా. అయితే భార్యాభర్తల మధ్య వివాదం. గత ఉపవాస ప్రార్థనలకు ఈ ఉపవాస ప్రార్థనలు కాకుండా గత ఉపవాస ప్రార్థనలకు వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. భర్త మీద చెప్తుంది, శాడిస్తండే, సాధించి వదిలి పెడతాడండి, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానండి, ఇలాంటి శాడిస్ట్ భర్త నాకు దొరికాడండి, విడాకులు ఇయ్యాలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. కొంతమంది ఆడవాళ్ళకి నెత్తి మీదే నీళ్ళ కొండ ఉంటుంది, వాళ్ళు చేసిన తప్పు చెప్పరు, భర్తను దోషం చేసి ఆడంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడు అన్నట్లుగా ఏడ్చి ఏడ్చి వినే మాలాంటి అమాయక చక్రవర్తులను కూడా ఏడిపిస్తారు. ఇందులో అందివేసిన చెయ్యి ఆడవాళ్ళు మగవాళ్ళు మీరే తేల్చుకోండి, నాకు తెలియదు. కళ్యాణ్, ఇందులో అందివేసిన చెయ్యి ఎవరు, ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆ తమ్ముడు ఎడ చూస్తున్నాడో తెలుసా? ఏమంటే ఏమవుతుందో నా పేరు పెట్టి పిలిచాడు అయ్యగారు, మా ఆవిడిని నా మీద యుద్ధానికి వస్తుందేమో. ఆ చెల్లి అట్టాడిది కాదులే, అయినా దేవుని బిడ్డలు అట్లాంటి వాళ్ళు కాదు. సరే ఏంటయ్యా అన్నాను, ఎందుకయ్యా భార్యను అట్లా సాధిస్తున్నావు, తప్పు కదా అంటే, అయ్యగారు నేను సాధిస్తున్నానో నా భార్య సాధిస్తుందో ఒక్కసారి మీరు చెప్పండి. నా సెల్ ఫోను నా భార్యకి ఇచ్చా, నా పాస్వర్డ్ చెప్పాడు. నా భార్య ఎప్పుడైనా తన సెల్ ఫోన్ పాస్వర్డ్ నాకు చెప్పిందేమో అడగండి. తనకి 2 నంబర్లు ఉన్నాయి, ఒక పర్సనల్ నంబర్, నా నంబర్ కూడా నాకు తెలియదు. నాకు ఇచ్చిన నంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్. తన పర్సనల్ నంబర్ ఏనాడు నాకు ఇవ్వాల. ఈ రోజు వరకు తన ఫోన్ నేను ముట్టుకున్నానా బస్సమని కోపం లేస్తుంది. నాకు ప్రైవేట్ లైఫ్ ఉండాలి, నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు అడుగు పెట్టకూడదు. భార్యాభర్తల మధ్యలో పర్సనల్ ఏంటయ్య గారు మీరు చెప్పండి అని అన్నాడు. అంతసేపు ఏడ్చిన మనిషి అట్టాటి అని అయ్యగారికి చెప్తే అట్టాటి చెప్పకూడదు అంది. అంటే నిన్న మాట చెప్పేవు కానీ నీ దరిద్ర బుద్ధి చెప్పలేదు కన్నా. నీ దరిద్ర బుద్ధి అట్టట్లయ్య గారు, మా పాస్వర్డ్, నా ఫోన్ పాస్వర్డ్ నేను ఎందుకు చెప్తా? ఏడుస్తా ఏమన్నాడు తెలుసా? మధ్యరాత్రి వరకు ఎవరితో యూట్యూబ్లో, మధ్యరాత్రి వరకు ఎవరితో జూమ్లో మాట్లాడుతుంది అయ్యగారు. అదేమంటే హాస్పిటల్ విషయాలు డిస్కస్ చేశాను అంటుంది అయ్యగారు. ఒక్క మాట అన్నానా పోలీస్ స్టేషన్కి పరిగెత్తిద్ది అయ్యగారు. దైవజనమ, ఓపెన్నెస్. ప్రతి భర్త భార్య దగ్గర ప్రతిదీ ఓపెన్గా ఉండాలి. ప్రతి భార్య భర్త దగ్గర ఓపెన్గా ఉండాలి. రహస్యాలు పొరపాటున ఉండకూడదు. మీకు తెలుసా, బైబిల్లో భర్తకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది, తండ్రికి తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది. ఆ రహస్యాన్ని దాచిపెట్టి మార్గ మధ్యలో అకాల మరణాన్ని పొందుకుంది. ఎవరు? థ్యాంక్ యూ. ఎవరు? రాహేలు. తండ్రి ఇంటి నుండి ఒక విగ్రహాన్ని దొంగిలించింది.
తండ్రికి చెప్పలా. తండ్రి దగ్గర రహస్యం. యవన ఆడపిల్లలారా, యవన మగపిల్లలారా, అమ్మా నాన్న దగ్గర రహస్యం మెయింటైన్ చేస్తున్నారేమో జాగ్రత్త. తండ్రి లాబాను దగ్గర రహస్యం, భర్త యాకోబు దగ్గర రహస్యం. లాబాను వచ్చి అన్నాడు, ఇదిగో నా విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. యాకోబు తెలియక ఏమన్నాడు తెలుసా? చూడండి అన్నమాట. ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనం. 31, 32 చూడండి అన్నమాట. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో, పెద్దగా చెప్పాలి, ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వాడు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీవు దాన్ని తీసుకొనుమని లాబానుతో చెప్పాను. చివరి మాట చెప్పండి. రాహేలు వాటిని దొంగిలించనని యాకోబుకు తెలియలేదు. ఏమంట? యాకోబుకు ఏం తెలియలేదు? ఈ దొంగిలించిన సంగతి యాకోబుకు తెలియలా. రాహేలుకు యాకోబు ఏమవుతాడు? రాహేలుకు యాకోబు ఏమవుతాడు? భర్త. అంటే భర్త దగ్గర ఏం చేసింది? దాపరికం చేసింది. ఆ దాపరికం ఏం చేసిందో తెలుసా? రాహేలు ప్రాణం దేవుడు తీసేశాడు. నష్టమైంది రాహేలే కాదు, ఇద్దరు పిల్లలు, పుట్టిన ఇద్దరు పిల్లలు. యోసేపు పుట్టిన ఇద్దరు పిల్లలు బెన్యామీను తండ్రి లేని పిల్లలై యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబట్టానికి కారణం నేనంట. ఆ తల్లే కనుకుంటే యోసేపు అంత హింస పొందేవాడా? ఆ తల్లే కనుకుంటే యోసేపు కానీ కష్టాలు ఉండేయా? నేను ఇందాక చెప్పాను, నా వైపు చూడండి. వంట పాడైతే ఒక పూట నష్టం, పంట పాడైతే ఒక సంవత్సరం నష్టం, జంట పాడైతే జీవితాలు నష్టపోతాయి, జీవితకాలం నష్టపోతారు. అమలారా, భర్త దగ్గర ఏ దాపరిక ఉన్న తప్పైన యథార్థంగా ఒప్పుకొని ఇక మీదట మనం మంచిగా బ్రతుకుదామని నీ భార్య దగ్గర ఒప్పుకొని జీవితాన్ని కట్టుకొందురుగాక. సరే, ఇవన్నీ ప్రక్కన పెడదాం. అసలు సిసలు మన జంట ఎవరు? అసలు సిసలు మన జంట ఎవరు? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ జంటగా ఉన్న యేసుక్రీస్తు దగ్గర ఎప్పుడు ఓపెన్నెస్, ఎప్పుడు ఓపెన్నెస్. ఇలా ఓపెన్నెస్తో బ్రతికిన వాడే భక్తుడైనటువంటి దావీదు. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 26వ చరణం. 119వ కీర్తన 26వ చరణం చూడండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధించితివి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పుకున్నాడంట దేవునితో? నా వైపు చూసి చెప్పాలి. అమ్మా, లైవ్ చూస్తున్న బిడ్డలో నా వైపు చూసి చెప్పండి. ఏమని అంటాడు? నా చర్య కొంత అన్నాడా? నా చర్య అంతయు నేను యెహోవాకు చెప్పుకున్నా. బిడ్డలారా, దేవునికి ఆయాస్కరంగా ఏ చర్యలు నీలో ఉన్నా, పెద్దలు అంటారు కదా, డాక్టర్ దగ్గర రోగం దాచకూడదట, దేవుని దగ్గర పాపం దాచకూడదట. విన్నారా? డాక్టర్ దగ్గర రోగం దాచకూడదు, దేవుని దగ్గర పాపం దాచకూడదు. నీవెంత చెడిపోయిన వ్యక్తివైనా, అయ్యా ఇలా చెడిపోయా, ఇలా దారి తప్పిపోయా, ఇలా కాలు జారా, నా హృదయం నీకు ఆయాస్కరంగా ఉంది, కాని మాట మాట్లాడా, దుర్మార్గంగా ప్రవర్తించా, తప్పు చేసిన వాడును నేనే అని ఉన్నది ఉన్నట్లుగా దేవునితో చెప్తే, ఒకవేళ ఆ తప్పు మనుషులు విని ఛీ ఇంత దుర్మార్గురాలువా నువ్వు, ఛీ ఇంత దుర్మార్గుడువా నీవని ప్రజలు అసహ్యించుకుంటారేమో. నేను ప్రకటించే దేవుడు అసహ్యించుకునే దేవుడు కాదు. ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. తమ్ముడు, ఏదైనా రహస్య జీవితం నీలో ఉంటే, ఏదైనా అపవిత్రమైన జీవితం నీలో ఉంటే, నీ చర్య అంతా నా ప్రభుతో చెప్పు. ఇప్పుడే ఈ మధ్యాహ్న కాలమందే తన బాహుబలత చాపి జగటగల దొంగ ఊబిలో నిన్ను పైకెత్తి మరి అన్నడు నీ పాదములు జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద నీ పాదాలు దేవుడు స్థిరపరచునుగాక. దేవా, నన్ను స్థిరపరచయ్యా నాశపడిన బిడ్డలు. చప్పుడు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం.
ఆమెన్. మూడవది కపుల్. సి స్టాండ్స్ ఫర్ కమిట్మెంట్, ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్నెస్, యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ. యూనిటీ, యూనిటీ. అగైన్ యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండబిలిటీ లేక యూనిటీ. ఎప్పుడు కుటుంబంలో జంట మధ్య ఐక్యత ఉండాలి. నా వైపు చూడాలి. ఏముండాలి? ఒక ఇద్దరు సేవకులు పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు కలిసి బ్రతుకుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉండాలి. సేవకుడికి విశ్వాసులకి మధ్యలో ఐక్యత ఉండాలి. అందుకనే ఎప్పుడు చెప్తా కదా, 1+1 = 2. ఆ లెక్కలు అందరికీ తెలిసిలే సార్. 1+1 = 2 అంట. ఆ లెక్కలు అందరికీ తెలుసు. ఎల్కేజీ వాడిని అడిగినా చెప్తారు. కానీ బైబిల్ ఇచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? 1+1, 1 వైఫ్, 1 హస్బెండ్. 1+1 = 1. 1+1 1, 1+1+1, 1 వైఫ్, 1 భర్త, 1 పిల్లలు. 1+1 1+1 = 1. చర్చిలో 1000 మంది విశ్వాసులు ఉన్నారు. 1+1 1+1 పెట్టుకుంటా పోండి. ఈ 1000 వనలన్నీ 1 అయిపోవాలి. ఐక్యత ఎక్కడుంటుందో మీకు తెలుసా? దేవుని ఆశీర్వాదపు ప్రవాహం అక్కడ పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. వినపడలేదు, గట్టిగా చెప్పాలా? వినపడాల, గట్టిగా చెప్పాలా? ఇంకోసారి ఐక్యత ఎక్కడుంటుందో ఆశీర్వాదపు ప్రవాహం అక్కడ ఉంటుంది. బైబిల్లో ఒక కుటుంబం పిల్లల్ని పెంచే విషయంలో ఐక్యత లేదు. విచిత్రం ఏంటంటే, నానేమో పెద్దోడిని పంచుకున్నాడు, అమ్మేమో చిన్నోడిని పంచుకుంది. నాన్న పెద్దోడిని చూసినప్పుడల్లా నా బంగారు కొండ అంటూ ఉండేవాడు. అమ్మ చిన్నోడిని చూసిన తర్వాత నా వజ్రాల కొండ అంటూ ఉండేది. యూనిటీ లేదు. సొంత అన్నదమ్ములు సార్, ఒక తల్లికి పుట్టిన పిల్లలు సార్, ఒక తల్లి ఎంగిలిపాలు దగ్గర పెరిగిన పిల్లలు సార్, ఒక తల్లి కడుపున పుట్టిన పెద్దోడంటే చిన్నోడికి, చిన్నోడంటే పెద్దోడికి పడదు. ఎందుకో తెలుసా? ఆ మంట పెట్టింది కూడా అమ్మా నానే. ఎంతకా జంట ఎవరై ఉండొచ్చు? మీ చుట్టాలయ్య అమ్మ, అంత కరెక్ట్గా చెప్పారు. ఎవరో జంట? ఇస్సాకేమో యేసోపు అంటే ఏషావు అంటే ఇష్టం అంట. రిబ్కాకేమో కొంతమంది తల్లులు చూడండి, తల్లిదండ్రులు చూడండి, తల్లి పబ్లిక్గా చెప్పిద్ది, మా పెద్దోడంటే నాకు ప్రాణమండే, మరి చిన్నోడంటే ఆ మాట చిన్నోడు ముందు చెప్తుంది. ఈ బుద్ధి లేని తల్లి, ఆ బుద్ధి లేని తల్లి. కొంతమంది తల్లులు ఉంటారు, నాకు చిన్నోడంటే ఏంటంటే ఉందే ఒకటే ప్రాణం. బావోడు చెప్పే నాకు చిన్నోడంటే ప్రాణాలు. ఈ దరిద్ర మాటలు మాట్లాడద్దు. అఫ్కోర్స్ చిన్నోడు ప్రవర్తన సత్ప్రవర్తనతో ఉండి ఉండొచ్చు, దాన్ని బట్టి మనసులో నీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. అది పిల్లల ముందు చెప్తే పిల్లలిద్దరు ఏమవుతారు? బద్ధ శత్రువులు అవుతారు. నేనంట అలా బద్ధ శత్రువులు అవటాన్ని బట్టి ఆ అన్నదమ్ముల మధ్యలో బయలుదేరిన వైరం. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు, ఏషావు ఎదోము అయ్యాడు. ఎదోము సంతానానికి ఇశ్రాయేలు సంతానానికి నేటికి యుద్ధాలే. ఎందుకో తెలుసా? ఒక జంట తప్పుటడిగేసింది. బిడ్లారా నా వైపు చూడండి. మన జంట ఎలా ఉండాలో తెలుసా? ఇంత కూడా గ్యాప్ ఉండకూడదు. జంట ఎలా ఉండాలో చెప్తా. మోషే యెహోషువ జంట అద్భుతాలు సృష్టించింది. ఏలియా ఎలీషాల జంట అద్భుతాలు సృష్టించింది. ఎలీషా గెహజీల జంట చెప్పాలి. తమ్ముడా, గెహజీ ఎవరో తెలీదా? ఏలియా ఎలీషాల జంట 200 అభిషేకంతో కూడుకున్న పరిచర్య జరిగింది. కానీ ఎలీషాకి దౌర్భాగ్యుడు గెహజీ దొరికాడు, సరైన జంట దొరకలా. సరే, ఒక జంట ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో. ఇప్పుడు గుర్రపు బండి ఉందండి, లేకపోతే ఎద్దుల బండి ఉందండి,
ఇటువైపు ఒక ఎద్దు ఉంది, ఇటువైపు ఒక ఎద్దు ఉంది. జత ఎడ్లు మంచి బలం కలిగినవి. ఇక చూడండి, ఆ ఎద్దుల బండి పోద్దండి, వాయు వేగంతో ట్రైన్ ఏం సరిపోద్ది దీని ముందు, అంత వాయు వేగంతో వెళ్తుంది. ఒక ఎద్దు బలమైనది, రెండో ఎద్దు బలమైనదే కానీ సోమరిపోద్ది, కష్టపడదు అది. ఇలాంటి జత దొరికితే ఏమైపోద్ది? నేనంట, జత మంచి జత అయితే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. జత ఎప్పుడు సరిగ్గా ఉండాలంటే ఒక మర్మయుక్తమైన మాట చెప్తా, ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. ఆమేన్. ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, తబలా పేడ మీరిద్దరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఆ అర్థం చేసుకునే మనసు ఉన్నప్పుడు ఇద్దరు ఇట్రండి, ఇటొకళ్ళు స్టేజ్ మీద కనపడుతున్నారు. స్టేజ్ దిగిన తర్వాత తెక్కలు చేష్టలు చేయకూడదు, అర్థమైందా? మిమ్మల్ని ప్రపంచం చూస్తుంది. తమ్ముడు యెహోషువ అర్థమైందా? స్టేజ్ ఎక్కారు,